2019లో మీ ప్రభుత్వం ఏర్పడినప్పుడు పెట్రోల్ డీజిల్ రేట్ ఎంతో తెలుసా? 76 రూపాయలు పెట్రోల్ అయితే 68 రూపాయలు డీజిల్. అక్కడి నుంచి సంవత్సర కాలంలో మీరు పెంచిన రేట్లు ఎంతో తెలుసా? 107 రూపాయలు పెట్రోల్ చేస్తే 99 రూపాయలకి డీజిల్ని తీసుకెళ్లారు. అంటే ఏకంగా మీ ప్రభుత్వంలో 41 రూపాయలు పెట్రోల్ మీద 31 రూపాయలు డీజిల్ మీద పెంచిన ఘనత మీది. ప్రజలందరూ ఇక్కడ సరి చేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం పెంచితే పెంచిన డబ్బులు కాదు ఇవి. జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ లాభాల కోసం వ్యాట్ సైజును పెంచి ప్రజల మీద భారం మోపి వసూలు చేసిన డబ్బు ఇదంతా. అంతేకాకుండా రోడ్డు సెస్ పేరుతో 1 రూపాయి, ఇంకో సెస్ పేరుతో 3 రూపాయలు, ఏది గుర్తొచ్చినా నిత్యావసర సరుకుల్లాగా పనికొచ్చే నిత్యావసర వస్తువైన పెట్రోల్ డీజిల్ మీద వారి రేట్లన్నీ కూడా పెంచుకుంటూ పోయి 41 రూపాయలు 31 రూపాయలు పెంచిన ఘనత గత ప్రభుత్వాన్ని. మరి కనుక ఈ కూటమి ప్రభుత్వం ఏర్పరిచిన తర్వాత తీసుకుంటే ఈ 2 సంవత్సరాల్లో ఎన్ని రకాలుగా ఇబ్బంది వచ్చినా 1 రూపాయి ఎప్పుడైనా ఈ కూటమి ప్రభుత్వం మీకు పెట్రోల్ డీజిల్ ధరలు తెంపిందా? ఈరోజు ఆర్థిక ఇబ్బందులు అనేక రకాలుగా ఉన్నా ప్రజల మీద భారం మోపకుండా కూటమి ప్రభుత్వం సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తా ఉంది. దానిలో చిన్న మార్పు, కేవలం 2 సంవత్సరాల కాలంలో 3 రూపాయలు పెట్రోల్ డీజిల్ని పెంచడం జరిగింది. అది కూడా రాష్ట్ర ప్రభుత్వం పెంచింది కాదు, రాష్ట్ర ప్రభుత్వం వాటాలో పెంచింది కూడా కాదు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అందరం కూడా కట్టుబడి స్వాగతించాం తప్ప